అందరికీ హాయ్ అండి. హోమ్లీ థింగ్స్ రోహిణి ఛానల్ చూసే వారందరికీ, చూడబోయే వారందరికీ ఈరోజు స్పెషల్గా మామిడికాయ అటుకుల వడియాలు. విన్నారా ఎప్పుడైనా? ఎప్పుడు వినలేదు మీరు. మామిడికాయ అటుకుల వడియాలు. ఇక మామిడికాయలని ఇలా పొట్టు తీసి చక్కగా ఇలా తురుముకోవాలన్నట్టు. తురుముకొని మీరు అంటే సన్నగా అయినా తురుముకోవచ్చు, లేకుంటే దొడ్డుగా అయినా తురుముకోవచ్చు. ఇలా చక్కగా తురుముకొని పుల్లటి కాయలు మంచిగా ఇప్పుడు కొంచెం లేతగానే ఉంటాయి, బాగా పుల్లగా ఏమి ఉండవు, అయినా బాగానే ఉంటాయి అన్నట్టు. ఓకేనా? ఈజీ మెథడ్ ఏమీ లేదు, చక్కగా ఓపికతో చేసుకోవడమే ఉంది. ఇగో ఇది ఏంటిది, ఇది తురుము. ఇది ఒక 6 కాయలండి, 6 కాయలు తురుము. ఇందులో ఏం చేసేద్దాం, మనము అటుకులు వేసేసుకుందాం. దొడ్డటుకులు వేయండి, సన్నం అటుకులు వేయకండి. వేసేసిందా? ఓకేనా? ఇప్పుడు ఏం చేద్దాం, కొన్ని నూలు వేసేద్దాం. నూలు వేస్తే క్రిస్పీ ఉంటుందని నూలు మంచిగానే వేస్తాను నేను. తర్వాత ఏం వేద్దామంటే ఉప్పు, తగినంత ఉప్పు వేసుకోండి మీరు. దీనికి లెక్క అని ఏముండదు, మామిడికాయ కొంచెం పులిపే ఉంటుంది కాబట్టి 1 టీ స్పూన్ ఎక్కువ తీసుకోండి మీరు. ఓకేనా? అయిన తర్వాత పచ్చిమిరపకాయలు ఒక 12-15 తీసుకోండి. మీకు ఇష్టమైతే పచ్చిమిరపకాయలు వేసుకోండి, లేదంటారా, లేకుంటే ఎర్రటి కారం అయినా వేసుకోవచ్చు, అట్లా ఏం లేదు. కానీ నేను పచ్చిమిరపకాయలే వేసుకుంటున్నాను. ఓకేనా? అయిన తర్వాత దీంట్లో ఏమీ లేదు, చక్కగా ఇట్లా కలిపేసుకుందాం మనం. మామిడికాయ తురుము, తర్వాత ఈ కారము, నువ్వులు చక్కగా మంచిగా కలిసి పోయేటట్టు కలపాలన్నట్టు. ఇట్లా చక్కగా ఇది మిక్స్ అయిపోయిందండి. మీరు మట్టుకు కొంచెం మామిడికాయ కాబట్టి మీరు ఏం చేయండి, కొంచెం టేస్ట్ చూడండి. టేస్ట్ చూసి కొంచెం తక్కువ ఉప్పు ఎక్కువ అయినా కానీ వేసుకొని పెట్టుకోవచ్చు, అట్లాంటిది ఏం లేదు దీనిలో. కానీ నేను మటుకు పచ్చిమిరపకాయలు తీసినా, మీరు రెడ్ అంటే చిల్లీ కారం కూడా వేసుకున్నా అయిపోతుంది. ఓకేనా? ఇట్లా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత మంచిగా చక్కగా మామిడికాయలు అయితే చక్కగా ఉంది, గ్రీన్. ఓకేనా? ఇప్పుడు మనం పెట్టేసుకుందాము. వడాలు ఎలా పెట్టాను మీకు మొన్ననే చూపించాను, మళ్ళీ ఒకసారి. బాగా గట్టిగా పెట్టొద్దు, ఇట్లా బుగ పొంగడానికి మామూలుగా పెట్టాలి, ఇట్లా పుగ. ఓకేనా? ఇలా పెట్టేయండి. ఇంత బాగున్నాయి. చక్కగా తడిపిన తర్వాత ఒక 5-10 నిమిషాలలోనే పెట్టేసుకోండి, లేకుంటే అటుకులు పిచ్చ అయిపోతాయి, అంటే చక్కగా గట్టిగా అయిపోతాయి అన్నట్టు. అందుకే ఇట్లా మీదనే పెట్టండి, బాగా గట్టిగా ఇట్లా నొత్తకండి, మామూలుగా పెట్టేసేయండి. పలగద్దు, అటుకుల బడాలు కూడా పలగద్దు. ఓకేనా? చూసారండి, మొత్తం అయిపోయినాయి. ఇట్లా పెట్టడం మీకైతే గుర్తే కావచ్చు. చూసి ఈలోపు నేను వేడి నూనె పెట్టినాను అన్నట్టు. భలే వడియాలు, అటుకుల వడియాలు, మామిడి కచ్చ వడియాలు, భలే రుచికరమండి, భలే ఆనందమండి, భలే రుచికరము అటుకుల వడియాలండి. ఓకేనా? ఇవి మీ కొరకు ఇప్పుడు కష్టపడి ఎండలో అన్నిటి చేసి ఇది నేను చేసి చూపించడానికి, మీరందరూ చూడాలి, చేసుకొని తినాలి అన్న ఉద్దేశంతో ఈ వీడియోలు తీస్తున్నానండి. మీరు మటుకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, నాకు సంతోషం అనిపిస్తుంది. ఇంకా కూడా ముందు మీ అందరి ప్రోత్సాహంతో, అంటే మీకు ఇష్టమైనవి మన తెలంగాణ వంటకాలు, ముఖ్యంగా మన ఇటు ప్రాంతం వంటకాలన్నీ మీకు చూపిస్తాను. మీరు మటుకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ఇదేమో ఇప్పుడు పెట్టినటువంటివి, ఇవేమో 3 రోజులు అయింది, 3 రోజులకు ఎండిపోతాయి ఇవి కూడా, అట్లా ఏం లేదు. ఓకేనా? ఇప్పుడు మనం వేడిగా గోలిద్దాం. నూనె కాగినట్టుంది, చూద్దాం. భలే వడియాలు, అటుకుల వడియాలు,
మామిడికాయ వడియాలు భలే రుచికరమండి భలే అదే ఓయ్ 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 ఓయ్. ఎంత చక్కగా పొంగుతున్నాయో చక్కగా, ఎంత క్రిస్పీగా ఉంటాయో. ఇక చూడండి మా పిల్లలైతే అస్సలు అంటే ఆపనే ఆపరు. ఓకేనా ఓకేనా. ఇది చూడండి 1 2 3 4 5. ఓహో చక్కగా ఎంత బాగున్నాయి. ఈ వేడిలోనే గోల్డ్ అయినట్టు అలా ఎంత బాగున్నాయి చూడండి. మామిడికాయ అటుకుల వడియాలు ఇవి ఎప్పుడు చూడలేదు కావచ్చు, మీరు ఫస్ట్ టైం కావచ్చు. ఓకేనా. ఇవి కొంచెం బాగా వేడిగా అయిపోయినాయి నూనెలో. ఇక ఇలా తెల్లగా మంచిగా పచ్చగా గ్రీన్గా ఉంటాయి అన్నట్టు. చూడండి ఇది మామిడికాయ అటుకులు, మామిడికాయల అటుకులు. ఇది పొట్టు తీసి చక్కగా గీకి అటుకులలో వేసి నువ్వులు ఉప్పు తర్వాత ఉంటే కొత్తిమీర వేసుకోండి, లేకుంటే లేదు. ఇంతే ప్రాసెస్. మీరు తప్పనిసరిగా మీరు చేసుకోండి, తినండి. ఆరోగ్యరీత్యా చాలా మళ్ళీ మనకు మామిడికాయల సీజన్ అయిపోయిన తర్వాత ఉంటాయి కదా, ఇవి పెట్టుకుంటే ఉంటాయి అన్నట్టు అప్పుడు తినచ్చు పుల్లగా. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.